Namaste, welcome to Meenakshi Creators. నేను మీ సంచన. Please do like, share and subscribe to Meenakshi Creators. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. Thanks for watching. Please support us. తొలుతన విఘ్నమస్తంతు దూర్జటి నందనం రొక్కెదన్ ఫలితము సేయుముని ప్రార్థన చేసదయేకదంత నా వలుపల చేతి గంటమును వాక్కును నిపుడు భయకుండుమి నా తలపులలోని నీవెగతి నాకు దైవ వినాయక లోకనాయక. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ నమో నారాయణాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కార్తీక మాస వ్రత ఆచరిస్తున్నటువంటి భాగవతులందరికీ, భక్త కోటి బృందానికి, భాగవతులారా, ఈరోజు కార్తీక మాసం 10వ రోజు. కార్తీక మాసములో కార్తీక పురాణంలో 10వ అధ్యాయాన్ని ఈరోజు మనం పఠనం చేసుకొని మీరు శ్రవణానందాన్ని పొందురు. కానీ 10వ అధ్యాయం ఏమిటి అంటే అజామిళుని జన్మ వృత్తాంతము. ఇక్కడ నిన్నటి రోజున మనము అజామిళుడు చిట్ట చివరిగా ఎన్ని పాపకర్మలు చేసినప్పటికీ కూడా ఆయన సంతానమునకు నారాయణ అని పేరు పెట్టడంతో యమకింకరులు వచ్చి అతనికి దృశ్యం ఇవ్వగా ఆయన భయపడి భయకంపితుడై కొడుకుని నారాయణ 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 అని పిలిచి ప్రాణాలు విడిచిపెట్టడంతో విష్ణుభట్లు ఆయనని విష్ణుభట్లు వైకుంఠానికి తీసుకొని వెళ్ళిన విషయాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. అయితే స్వర్గమునకు ఎవరు వెళ్తారు, నరకమునకు ఎవరు వెళ్తారు, స్వర్గమునకు వెళ్ళడానికి ఉండే అర్హతలు ఏమిటి, ఏ పుణ్యకర్మలు చేయాలి, నరకమునకు వెళ్ళవలసిన అర్హతలు ఏంటి, ఏ పాపకర్మలు చేస్తారు అనేటువంటి విషయాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వట్టి చేతులతో దుర్మార్గుడైన, నీచుడైన, నికృష్ణుడైన, దురాచారుడైనటువంటి అజామిళుని తీసుకురాకుండా వట్టి చేతులతో యమకింకరులు లేదా యమదూతలు యమలోకానికి వెళ్ళగా వాళ్ళను చూసి వట్టి చేతులతో వచ్చిన యమకింకరులను చూసి ఉగ్రుడయ్యి కోపాగ్నితో మండిపోతున్నటువంటి యమధర్మరాజు. అసలే యమధర్మరాజు హోంకరింపులు ఎక్కువ, అందులోని కోపాగ్నితో అగ్నికాళాల కళ్ళలోంచి కాలుస్తూ మీరు చేతకాని వారు, ఎందుకు పనికిరాని వారు, ఏ పని చేయలేని వారు ఎందుకు మీరు తీసుకురాలేదని ఆయన హోంకరిస్తూ ఉండగా ఈ యమదూతలు వణికిపోతూ అయ్యా ఒక్క మాట వినండి, మేము ఎంత చెప్పినా సరే వినకుండా విష్ణులోకానికి వారు పూలరథంలో ఆయన తీసుకుని వెళ్ళిపోయారు, మేము ఎంత చెప్పినా వినలేదు. ఎందుకు అంటే చిట్ట చివరగా ఆయన ప్రాణములు విడిచినప్పుడు నారాయణ 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 హరినామ శబ్దాన్ని ఆయన ఉచ్చరించాడు కాబట్టి ఆయన తెలుసో తెలియకో నారాయణ శబ్దాన్ని ఉచ్చరించడం మూలంగా ఈ పాతకాలన్నీ కూడా పటాపంచలైపోయి ఆయనకి స్వర్గలోక ప్రాప్తికి మేము తీసుకెళ్తున్నామని చెప్పగా ఒకంత ఉగ్రుడైనటువంటి యమధర్మరాజు కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఒక్కసారి విష్ణు నామ మహిమ, శివనామ స్మరణ మహిమ గురించి ఈ విషయాన్ని ఒకసారి మననం చేసుకొని మార్కండేయుని తాలూకా చరిత్ర తెలుసుకొని ఈ శివుని తాలూకా స్పర్శ వలన తను కూడా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి, భస్మైపోయిన పరిస్థితిని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని సరే మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటాను అని యమదూతలను పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఒకంత కూర్చొని ఆలోచించి నిజమే మనమేమీ చెయ్యలేని పరిస్థితి, శివనామ స్మరణ కానీ విష్ణునామ స్మరణ కానీ ఈ కార్తీక మాసంలో మరి అవసాన దశలో ఉచ్చరించుతారు ఎవరో, జపిస్తారు ఎవరో, ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి అనుకుని తనంతట తను విధుల్లోకి వెళ్ళిపోతే అప్పుడు వశిష్ఠ మహర్షి మరలా జనక మహర్షిని ఈ విధంగా అడుగుతున్నాడు, ఏమయ్యా ఏంటి మరి అసలు ఈ అజామిళుడు ఎవడు, ఈ అజామిళుడు పూర్వజన్మ వృత్తాంతం ఏమిటో నాకు చెప్పు. ఇతను మార్కండేయుడు యమధర్మరాజుని జయించినట్టుగా యమదూతలని, యమలోకాన్ని, నరకలోకాన్ని, యమధర్మరాజు ఆజ్ఞను కూడా జయించిన అజామిళుడు పూర్వ వృత్తాంతం ఒకసారి నాకు చెప్పుమా అని కోరుతారు.
అప్పుడు జనక మహారాజు కోరిక మేరకు వశిష్ఠ మహర్షి విధంగా చెప్తున్నాడు. అయితే అజామిళ వృత్తాంతం చెప్తాను విను అని. ఈరోజు మనకు 10వ రోజే అజామిళ వృత్తాంతం గురించి మనం తెలుసుకుంటాం. ఈ అజామిళుడు అనే అతను సౌరాష్ట్ర దేశంలోని ఒక శివాలయ పూజారి. ఇతనికి మంత్రశాస్త్రము కానీ తంత్రశాస్త్రము కానీ పూజాది కర్మలు కానీ పూజా విధానం కానీ ఏమీ రాదు. ఉదయమునే కూడా కొన్ని రోజుల్లో స్నానం కూడా చేయకుండా దంతధావన చేయకుండా కూడా ఆ పట్టు వస్త్రములు కట్టుకొని దేవాలయంలో కూర్చొని ఆ శివ ఆరాధన కానీ శివుని కైంకర్యాలు కానీ ఏమి చేయకుండా ఉంటూ ఉండేవాడు. భక్తులను కూడా తూలనాడుతూ ఉండేవాడు. అంతేకాకుండా శివుని తాలూకా విగ్రహానికి ఎదురుగా కాళ్ళు పెట్టుకొని కూడా కూర్చుంటూ ఉండేవాడు. అసభ్య పదజాలంతో భక్తులను దూషిస్తూ ఉండేవాడు. ఏ కైంకర్యము కూడా ఏ శుభతిథులలోని కూడా ఏ శుభమాసాలలోని కూడా ఏ పుణ్యతిథులలో కూడా ఓ పవిత్రమైన మహోన్నతమైనటువంటి రోజులలో కూడా శివుడు తాలూకా ఆరాధన కానీ కైంకర్యంలో కానీ చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా చెయ్యగా పూజారిగా అలా కాలక్షేపం మరి చేసేవాడు. ఇది ఇలా ఉంటూ ఉండగా ఆయనకి ఒక బ్రాహ్మణ స్త్రీతో సంబంధం కలిగి ఆమెతో సంబంధాన్ని పెట్టుకుని తనను చేయవలసిన బ్రాహ్మణుడిగా పూజారిగా తను చేయవలసిన విధి విధానాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి దురాచారుడు అయిపోయాడు. దీన్ని పక్కన పెడితే ఇంకొక అదే గ్రామంలోని ఒక బ్రహ్మాండమైనటువంటి పండితోత్తముడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను మహా పేదవాడు. ఆఖరికి ఆయన ఊరూరా కూడా ఇల్లులా తిరిగి ఆయవారం తెచ్చుకొని ఆ తెచ్చిన దాంతో తన భర్త కూడా కాలక్షేపం చేస్తూ ఉన్న సమయంలో ఆ భర్త మహా అందగెత్తె దుష్టురాలు దుర్మార్గురాలు దుష్ప్రవర్తన కలిగినటువంటి ఆవిడ. ఇలాగా భర్త ఊరూరా వెళ్ళి తెచ్చింది ఆయవారం కంటే ఒక మంచి అందగాన్ని నేను పెళ్లి చేసుకుంటే బాగుందును, అన్ని సంపదలు ఉన్నవాడిని చేసుకుంటే బాగుందును, ఇలాంటి వాడిని నేను కట్టుకున్నానని ఆ భర్తను దూషిస్తూ ఉండేది. ఒకనాడు ఆ భర్త ఊరంతా తిరిగి ఇల్లుల్లా తిరిగి మధ్యాహ్నం 2 గంటలకి ఇన్ని బియ్యము ఇంత పప్పు కూరలు అవన్నీ తెచ్చి వండి పెట్టమని అడిగాడు. ఈవిడ అప్పుడే అక్కడ ఇక్కడ తిరిగి వచ్చిన మీదట ఆలసట చెంది నేను ఇప్పుడు వండలేను, నేనేమీ చెయ్యలేనని పడుకుంటుంది. అప్పుడుగా భర్త కోపం వస్తుంది. నువ్వు భర్తకి తిండి పెట్టలేని దానివి, ఇంత కష్టపడి నేను తెచ్చాను, నా కడుపు నింపకపోతే నువ్వు ఎందుకని చెప్పి గట్టిగా దూషిస్తాడు, గట్టిగా దెబ్బలాడతాడు. దెబ్బలాడగానే ఆవిడ ఇంకా లాభం లేదనుకొని ఆవిడ కూడా ఇంకా గట్టిగా గయ్యేళ్ళలాగా దెబ్బలాడుతుంది ఆ భర్త నా బ్రాహ్మణుని. వెంటనే ఆయన కోపాన్ని తట్టుకోలేక భార్య నా మీదే ఎదురు తిరుగుతున్నది అనే ఉద్దేశం మీద ఒక కర్ర తీసుకొని ఒక దెబ్బ వేస్తాడు. వేయగానే ఆవిడ వెంటనే 2 పిడికిళ్ళు పట్టి 2 చేతులతో పిడికిళ్ళు పట్టి ముష్టి యుద్ధం చేసి ఆయన కొట్టి తిరగవేసేస్తుంది. ఆ అవమానాన్ని భరించలేక ఆ బ్రాహ్మణోత్తముడు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయి ఆ ఊళ్ళకి చాలా దూరంగా తన భార్య గురించి తెలియనంత దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ ఆయవారం చేసుకుంటూ ఏదో రామాలయంలోనో శివాలయంలోనో కాలం గడుపుతున్నాడు. ఇది ఎలాగుంటూ ఉండగా ఆ బ్రాహ్మణ స్త్రీ అంతవరకు తను మోహించినటువంటి ఒక అందగాడైనటువంటి ఒక చాకలిని ఇంటికి వెళ్ళింది. ఒక అర్ధరాత్రి చాకలి ఇంటికి వెళ్ళి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టము, ఈ రోజుతో మా ఆయన పీడ వదిలిపోయింది, నేను సంగమిద్దాం రమ్మని మరి ప్రాధేయపడుతుంది. ఆ చాకలి పురాణములు శాస్త్రములు మంచి చెడ్డలు అలాగే కులగోత్రములు తెలిసినవాడు కాబట్టి, అమ్మా నువ్వు ఉత్తమ బ్రాహ్మణ వంశంలో వేదాంగ పారాయణ చేసినట్టు ఉత్తమ జన్మ పొందిన స్త్రీవి, నీతో నేను సంగమించకూడదు, అది చాలా పాపము, చాలా దోషము, జన్మలకి కూడా ఇప్పుడు నా బట్టలు మోస్తున్న గాడిద జన్మ కుక్క జన్మ నేను ఎత్తవలసి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించనుంటుంది. ఆ నయానా భయానా అన్ని విధాలా కూడా నీకేమి నేను ఒప్పుకుంటే, నేను ఇష్టపడితే నువ్వు ఎలాగైనా రావాలని, రాత్రి మన నిద్ర కలవాలని ఎన్ని రకాల ప్రాధేయపడి చెయ్యి పట్టుకొని అది పట్టుకొని చేసినా చాకలి చాలా గట్టిగా నిలబడి ఎట్టి పరిస్థితుల్లోనే కూడా నిన్ను ముట్టుకుంటే నేను నిప్పును ముట్టుకున్నట్టుగా నీతో సంగమించను రానని చెప్పి ఒక కర్ర తీసి కొట్టడానికి ప్రయత్నం చేసి తోసేస్తాడు.
వెంటనే ఆవిడ అవమానాన్ని భరించలేక, ఆ సిగ్గును భరించలేక బయటికి వచ్చేస్తుంది. వచ్చి ఏమి చేయాలనుకుంటుండగా ఈ ఈ ఈ బ్రాహ్మణ పూజారి, శివాలయ పూజారి బ్రాహ్మణుడి ఇంటికి వెళుతుంది. వెళ్ళగానే అతను కూడా ఈవిడిని చూసి చాలా ఆనందపడి చక్కగా రాత్రి అంతా సంగమించిన తర్వాత, ఉదయం ఈ విషయం ఎవరికి తెలియకూడదు సుమా, నేను పూజారిగా శివాలయంలో పూజారిగా ఉంటున్నాను, నువ్వు ఎప్పుడైనా చీకటి సమయంలో రా తప్ప పగలకు కూడా ఎప్పుడు నన్ను పలకరించగా నా దగ్గరికి రాకూడదు నువ్వు అని అంటాడు. అనగానే ఆమె ఇంటికి వెళ్ళి, అయ్యో నేను చాకలవాడు ఇన్ని రకాలైన వాడు చెప్పాడు, ఎంత పాపం చేస్తున్నాను, ఎంత రౌరవాది నరకాలు వస్తాయి నాకు, ఒక పవిత్రమైనటువంటి వంశంలో వేదాంగ పారంలైనటువంటి అతనికి భర్తగా ఉండి అతన్ని కొట్టి ఊరి నుంచి తరిమేశాను, అతను ఎంత చెప్పినా సరే నన్ను ముట్టుకోలేదు, అతనికి ఉన్న నీతి కానీ అతనికి ఉన్నటువంటి దైవభక్తి కానీ లేదా అతనికి ఉన్నటువంటి నియమనిష్టలు కానీ ఆచార వ్యవహారాలు కానీ నాకు లేవే అని బాధపడుతూ నేను చాలా తప్పు చేశాను, ఇక మీద తప్పులు చేయకూడదు, కాబట్టి నేను చేస్తున్న చీకటి పనులకి ఈ ఆలయ పూజారి కూడా నన్ను ఇష్టపడటం లేదు ఉదయం కలవడానికి అని చెప్పి తన భర్త ఎక్కడున్నాడో చాలా సదాచారుడు మంచివాడు అనుకున్న వెతుక్కుంటూ వెళ్ళగా అక్కడ ఒక ఊరిలోని ఆయన కనబడగానే అతని కాళ్ళ మీద పడి, నేను చాలా తప్పు చేశాను, చాలా దుర్మార్గ పనులు చేశాను, మిమ్మల్ని ఇంటి నుంచి తరిమేశాను, నన్ను దయచూపండి, కాపాడండి, రక్షించండి పాపాల నుంచి వేడుకొనగా కరుణా దయా కలిగినటువంటి ఆ భర్త, సరిలే తెలుసుకున్నావు కదా నీ తప్పులు, కలిసి ఉందామేలే అని చెప్పి ఆ ఇద్దరు కూడా ఆ గ్రామంలోని ఒక ఇల్లు తీసుకొని ఉంటూ తన కాలక్షేపం చేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ఉన్న తర్వాత ఈ అజామిలుడు కొన్నాళ్ళకి తనువు చాలించేస్తాడు. అజామిలుడు తనువు అంటే ఈ ఆలయ పూజారి అయినటువంటి వాడు చాలా ఇబ్బందులు బాధలు పడుతూ ఇతను తనువుని చాలించేసిన తర్వాత తన యమలోకానికి వెళ్తాడు. యమకింకర్లు పెట్టిన బాధలు ఇబ్బందులు అవన్నీ కూడా చాలా రకరకాలైనటువంటి చేసినటువంటి దుష్కృతాలకి పాపాలకి నరకంలో అనేక రకాలైన ఇబ్బందులు బాధలు పడిన తర్వాత మళ్ళా కూడా ఈ అజామిలుడిగా మరుజన్మ ఎత్తుతాడు. అది అజామిలుడి సంగతి. ఇక్కడ ఈ దుష్టంగా ప్రవర్తించినటువంటి ఈ బ్రాహ్మణుడు తాలూకా భార్య, ఆమె కూడా కాలం చేసేసిన తర్వాత ఆమె కూడా నానా రౌరవాది నరకాలు ఇబ్బందులు బాధలు నరకంలో అనుభవించి పాపకర్మల కంటే అనుభవించిన తర్వాత మరొక జన్మలోని ఒక బ్రాహ్మణోత్తముడికి కూతురుగా పుడుతుందంట. కూతురుగా పుట్టిన తర్వాత అతను ఈ ఆస్థాన పండితులను తీసుకొచ్చి అలాగే జ్యోతిషశాస్త్రుల చేత ఆమె జాతకం చూపెట్టగానే, ఈమె కానీ ఉన్నది అంటే తండ్రి గండం ఉన్నది, మీరు చనిపోతారు, ఈవిడ ఎక్కడో అడవుల్లో పారేయాలి ఎవరికి తెలియకుండా అని చెప్తారు. వెంటనే నాకు గండం ఉంది కాబట్టి దీనివల్ల నేను చనిపోతానని చెప్పి ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి ఈ పుట్టినటువంటి అమ్మాయిని తీసుకెళ్ళి దూరంగా ఎక్కడో విసిరేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది దాసి జనాలు చూసి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర పెంచిన తర్వాత ఇంకా ఆవిడ మంచి దీనిగా అటు ఇటు తిరుగుతూ ఈ దాసి జనాలకి దగ్గరతో ఉంటుండగా ఈ మళ్ళా జన్మ ఎత్తినటువంటి అజామిలుడు ఆమెతోని మళ్ళా సంబంధం ఏర్పరచుకుంటాడు. ఈ విధముగా అజామిలుడు తాలూకా పూర్వజన్మ వృత్తాంతము మళ్ళా వాళ్ళిద్దరూ కలుసుకోవడము ఈ విధంగా ఉండడం జరిగింది సుమా. అయితే అజామిలుడు అన్ని పాపాలు చేసినప్పటికీ కూడా చిట్ట చివరిలోని హరినామస్మరణ చేసిన మూలంగానే అతనికి ఇంత ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్వర్గలోక ఆరోహణ జరిగింది సుమా, స్వర్గ ప్రాప్తి జరిగింది సుమా అని ఈ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఈ విధంగా అజామిలుడి తాలూకా పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా చెప్పడం జరిగింది. అందువలన హరినామస్మరణ నవ్యద భక్తుల్లో ఒకటిదని మనం చెప్పుకున్నాం. మనము నిరంతరం కూడా నారాయణ శబ్ద విముక్త దుఃఖ సుఖినోభవంతు, నారాయణ శబ్ద స్మరణ మాత్రం విముక్త దుఃఖ సుఖినోభవంతు. నారాయణ 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 గోవింద 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 అని ఎవరు అయితే అన్ని సమయాలలోని
అంటారో, మరి ముఖ్యంగా మరణ సమయంలో ఆసన్న దశలోనే అపస్మారక దశలోను కూడా అనగలుగుతారో వాళ్ళకి అజామిళ్ళగా స్వర్గలోక ప్రాప్తి వస్తుంది. కాబట్టి నారాయణ మహత్యం తాలూకా, నారాయణ మంత్రం తాలూకా, నారాయణ తాలూకా శబ్దం తాలూకా గొప్పతనం అంతా. అందుకే త్రికాలజ్ఞుడైనటువంటి, త్రికాల సంచారుడైనటువంటి, త్రిలోక సంచారి అయినటువంటి ఆ నారద మహాముని, బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు నారద మహాముని ఎప్పుడు నారాయణ 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 అనే శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా అతనికి పంచభూతములు కానీ నవగ్రహములు కానీ అడ్డు పెట్టకుండా త్రిలోక సంచారం చేయగలుగుతాడు. సుమా నారాయణ శబ్దం అంత గొప్పది. అజామిలుడు నారాయణ శబ్దం ఉచ్చరించడం ద్వారా అతను స్వర్గప్రాప్తి అయిందని వశిష్ఠ మహర్షి అజామిళుని తాలూకా వృత్తాంతాన్ని, పూర్వజన్మ వృత్తాంతాన్ని జనక మహారాజుకు తెలిపి నారాయణ శబ్దం గురించి చెప్పడంతో ఈరోజు 10వ అధ్యాయం ముగుస్తున్నది. స్వస్తిత్య ప్రజాభ్య పరిపాలయంతో న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సృజనో భవంతు. సర్వే సృజనో సుఖినో భవంతు. ఓం సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి.